కృష్ణా జిల్లాలోని మంగనపూడి బీచ్ను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. గత ప్రభుత్వం మంగనపూడి బీచ్ను నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలోనే బెస్ట్ ఈవెంట్గా బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తామన్నారు. మే 15 నుండి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలియజేశారు. ఇక బీచ్ ఫెస్టివల్స్తో పాటు నేషనల్ స్పోర్ట్స్ను కూడా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర తెలియజేశారు. ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. గతంలో కూడా ఈ బీచ్ని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ కానీ హైట్ చేయటం కానీ కొన్ని మౌలిక వసతులు కూడా కల్పించడం, రోడ్డు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో చాలా నిర్లక్ష్యం చేశారు. దాదాపు మూసేసిన పరిస్థితి చేశారు. తిరిగి మళ్ళీ దీని ప్రాముఖ్యతని, ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి సముద్ర తీరం కానీ, ఇంత విశాలమైనటువంటి టూరిజంకి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కానీ మన తీర ప్రాంతంలో దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఒక బెస్ట్ టూరిజం బీచ్ ఫ్రంట్గా మచిలీపట్నం మంగనపూడి బీచ్కి అవకాశం ఉంది. మరి ఆనాడు 2018లో బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి 3 రోజుల పాటు అటు కల్చరల్ కానీ, అట్లాగే ఇక్కడ కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, అమ్యూజ్మెంట్ కానీ, అలాగే కొన్ని స్టాల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా వాళ్ళు